ఎంఎన్సీలో సెక్సువల్ హెరాస్మెంట్ అనేది కామన్ గా జరుగుతుందా, దీని గురించి ఇక్కడ మనము మాట్లాడుకోవాలి. ఇక్కడ రీసెంట్ గా టీసీఎస్ లో హెచ్ఆర్, ఒక లేడీ హెచ్ఆర్ ఒక 7 టీమ్ లీడర్ని పెట్టి వాళ్ళ ద్వారా కొంతమంది అమ్మాయిల్ని 4 సంవత్సరాలుగా మతం మారమని వేధిస్తా ఉన్నారని చెప్పి కంప్లైంట్ చేస్తే పోలీసులు టీసీఎస్లో ఒక ఎంప్లాయీస్ లాగా జాయిన్ అయ్యి ఈ మొత్తాన్ని బయట పెట్టాడు. ప్రజెంట్ ఇది ఎన్ఐఏ చేతికెళ్ళింది, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేతికెళ్ళింది. అయితే ఏంటి అంటే ఇంకా వేరే ఎంఎన్సీ కంపెనీస్లో కూడా ఈ విధంగా సెక్సువల్ హెరాస్మెంట్ అనేది జరుగుతుందా, బలవంత అనే దానితో పాటు బలవంత మత మార్పులు ఏమైనా జరుగుతున్నాయా, ఇలాంటి ముఠా ఏమన్నా ఉందా అనేది దర్యాప్తు భాగంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా కామన్ గా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఎస్పెషల్లీ ఇది కొంచెం కాంట్రవర్సీ విషయం అవుతుండొచ్చు, బట్ నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎప్పుడు కూడా హిందువులలోకి మతం మారమని ఎవరు అడగరు, కానీ దీనికి సంబంధించి ఇటు పక్క క్రిస్టియన్స్ చూసుకుంటే మత మార్పిడి గురించి మాట్లాడతారు, ఇటు ముస్లిమ్స్ చూసుకుంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం వీళ్ళైతే డైరెక్ట్ బలవంతంగా మత మార్పిడి చేసే ప్రయత్నం కొంతమంది, అందరూ కాదు. సో ఇప్పుడు ఈ ఇష్యూ కూడా అదే. ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ప్రతి మతానికి సంబంధించి ఇక్కడ ఒకటి పాయింట్ నెంబర్ 1, సెక్సువల్ హెరాస్మెంట్ జరిగినప్పుడు 0 టాలరెన్స్ అనేది టీసీఎస్ లో ఉంది. చాలా స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకుంటాను. అసలు కనీసము మనం ఎవరో తెలియకుండా కూడా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు, అలాంటి పరిస్థితి ఉంది. అండ్ నాట్ ఓన్లీ టీసీఎస్, అన్ని కంపెనీస్లో కూడా ఈ సెక్సువల్ హెరాస్మెంట్ 0 టాలరెన్స్ ఉంది. ఇది పక్కన పెడితే ఈ మతం సంబంధించి కూడా నా ఫ్రెండ్స్ చాలా మంది హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఎప్పుడూ కూడా ఆ డిస్కషన్ రాలేదు, అరే మామరా మంచిగా రంజాన్ అప్పుడు మంచిగా నాకు క్యారేజ్ పంపిస్తాడు, తర్వాత రొట్టెల పండుగ అప్పుడు కీరు పంపిస్తాడు, తర్వాత క్రిస్టియన్ పిలిచి ఆ రోజు మాకు సంబంధించి వాళ్ళు చేసుకునే 25 ఏదైతే ఉందో అప్పుడు వాళ్ళు చేసుకునే పిండి మంటలు పంపిస్తారు. మేము సంక్రాంతి అప్పుడు, దసరా అప్పుడు ఎప్పుడన్నా వాళ్ళు పిలుస్తూ ఉంటాం, అది వేరే విషయం. కానీ కొంతమంది చేసే వాటి వల్ల మొత్తం యూనిటీ అనేది దెబ్బతింటుంది ఇక్కడ. సో ఇలాంటివి ఏమన్నా జరిగితే ఇమ్మీడియట్గా చెప్పండి. చాలా మంది అమ్మాయిలు ఏం చేస్తున్నారు 4 సంవత్సరాల నుంచి అని అడుగుతా ఉన్నారు. ఒక్కసారి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక మేనేజర్, ఇప్పుడు ఇండియాలో మొత్తం ఎలా ఉంటుంది, ఎంఎన్సీ కంపెనీలో మొత్తం మేనేజర్ చేతిలోనే ఉంటుంది. హైక్స్ ఆగిపోతాయి, అప్రైజల్స్ ఆగిపోతాయి, కంపెనీ మారాలంటే రిలీవింగ్ ఇయర్, లెటర్స్ ఇయర్, టెర్మినేషన్ లెటర్స్, ఇంకా ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఆగిపోతాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ధైర్యంగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి 0 టాలరెంట్ చేయండి. అండ్ ఇంకా ఇప్పుడైతే ఇంకా ఎన్ని బయటకు వస్తాయో వేచి చూడాలి. ఇంకెంతమంది ఇలాంటి ముఠ బలవంతంగా హిజాబ్ ధరించండి, సో మత మార్పిడి ఎంతమంది ముఠా ఉన్నారు అన్ని దేశవ్యాప్తంగా ఎంఎన్సీ కంపెనీస్లో అనేది ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు చేయబోతా ఉంది. ఎనీవే చాలా బాధాకరమైన విషయం ఇది.